అధికారంలో ఉన్నా లేకున్నా కష్టపడిన వారికి పదవులు ఇది వైసీపీ పార్టీకే సాధ్యం. సామాన్య కార్యకర్తలకు వరించిన పదవులు వైసీపీ మండల ఉపాధ్యక్షులుగా పేట అల్లాబకాస్ ప్రధాన కార్యదర్శిగా బోయ శ్రీనివాసులు, వైసీపీ జిల్లా యాక్టివిటీ సెక్రటరీ టి నాగేష్ నాయుడు వల్లనే పదవులు దక్కాయని హర్షం వ్యక్తం చేసిన బోయ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఉపాధ్యక్షులుగా పేట అల్లాబకాస్, వైసీపీ గోనెగండ్ల మండల ప్రధాన కార్యదర్శిగా బోయ శ్రీనివాసులు నియామకం, గోనెగండ్ల మండల వైఎస్ఆర్సీపీ మండల కమిటీలు నియమించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల మండల కమిటీ జాబితాను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక జాబితాలోని పేర్లను వెల్లడించారు. అనంతరం గోనెగండ్ల మండల ఉపాధ్యక్షులుగా పేట అల్లాబకాస్, వైసీపీ ప్రధాన కార్యదర్శిగా కైరవాడి గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులు నియమించారు. జనరల్ సెక్రటరీగా కురవబింగి పెద్ద లింగన్న, కులమాల గొల్ల నరసింహుడు, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అగ్రహారం నూకల వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గంజిల్ల కందాల మల్లేష్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాకు ఈ పదవులు రావడానికి ముఖ్య కారణం ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యవర్గ యాక్టివిటీ సెక్రటరీ టి నాగేష్ నాయుడు, మాజీ సర్పంచ్ కృషి ఎంతో ఉందని, చాలా సంతోషంగా ఉందని టి నాగేష్ నాయుడిని స్వగృహంలో పూలమాలలు వేసి శాల్వాలతో సన్మానించారు. సామాన్య కార్యకర్తలకు కూడా వైసీపీ పార్టీలో పదవులు దక్కుతాయని, ఎవరు కూడా నిరుత్సాహపడకూడదని, కష్టపడే ప్రతి కార్యకర్తకు ఏదో ఒక రోజు పదవులు వస్తాయని, ఇలాంటి నిర్ణయాలను వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమని, నాయకుల కన్నా సామాన్య కార్యకర్తలను, ప్రజలను గురించే ఎక్కువగా ఆలోచించే వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, తమపై నమ్మకంతో అప్పగించినందుకు ఈ బాధ్యతలకు న్యాయం చేస్తామని, అలాగే బుట్టా రేణుకకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి పార్టీ తరపున పోటీ చేసే శ్రీమతి బుట్టా రేణుకను అత్యధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్ హుస్సేన్ పటేల్, రామయ్య, ఎంపీటీసీ తాయప్ప, కారుమంచి చాంద్ బాషా, లక్ష్మీపేట మల్లి, అచ్చుకట్ల చాంద్ బాషా, అల్లాబండ గౌస్ తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్. ఎవరేమో అందరూ మారేకి వస్తారు, దాంట్లో నుండి పలానా మంచి అన్నట్టు రాతాయిగా. గోనెగండ్ల నాగేష్ నాయుడు గారి ఆదేశాల మేరకు మా పార్టీ బలోపేతానికి అందరము మేము కష్టపడి కృషి చేసి ఎల్లవేళలా ఎల్లప్పుడూ ప్రతి ఇంటింటి గడప గడప తిరిగి మేము మా పార్టీని కాపాడుకోవడానికి మేము కృషి చేయగలము. త్వరలో వచ్చే ఎలక్షన్లో పుట్టరేణుకమ్మను భారీ మెజార్టీగా గెలిపించుకోగలము. నీ పేరు నీకు ఇచ్చిన పదవి చెప్పవు. ఇప్పుడు గోనెగండ్ల మండల ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు నాకు. పుట్టరేణుకమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గోనెగండ్ల నాగేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా గోనెగండ్ల నాగేశ్వర మామగారు ఈరోజు సెక్రటరీగా నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి నాపై నమ్మకం ఇచ్చిన ఈ పదవి ఇచ్చినందుకు నాకు చెప్పుకున్న వాళ్ళకు గడప గడప అన్ని రకాలుగా అండగా ఉంటామని నాగేశ్వరానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.